ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాదర్షయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనము ప్రశ్నోపనిషత్తులో ఉన్నాము. 6 ప్రశ్నలు. 6వ ప్రశ్నలో 3వ మంత్రం. 3వ మంత్రంలో సాంఖ్యులకు వేదాంతి అయినటువంటి సిద్ధాంతి మన భగవత్పాదులుగా వారికి జరుగుతున్న వాదోపవాదాలను చూస్తున్నాము. ఒక్కసారి సాంఖ్య దర్శనానికి మనకే ఉన్న వ్యత్యాసాన్ని మళ్ళీ ఇంత ముందు చెప్పుకున్నదే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని లోపలికి పోతాం. చివరికి వస్తుంది కాబట్టి మనకి ఏమిటి ప్రమాణము? అద్వైతులకు ప్రస్థానత్రయం, వాళ్ళకి కపిలముని సాంఖ్యము అనేటటువంటి సాంఖ్యశాస్త్రం. 2 కూడా ఆస్తిక వైదిక దర్శనాలే. వేదం ఉన్నది, వేదాన్ని నమ్ముతారు. వాళ్ళకి ఈశ్వరుడు లేడు అంటారు. ఒకవేళ ఈశ్వరుడు ఉన్నాడు అంటే దాన్ని యోగము అంటారు, శేశ్వర సాంఖ్యము అంటారు. ఈశ్వరుడు లేడు, వాడు నిరీశ్వర సాంఖ్యం. మనకు ఈశ్వరుడు ఉన్నాడు. సమష్టి సృష్టి కారణాన్ని మనము ఈశ్వరుడు, కారణ శరీరాన్ని అంటాం. మన వాదం ఏమిటి? వివర్త ఉపాదాన వాదం. వాళ్ళది పరిణామవాదం. మనము వివర్త ఉపాదానం అంటే పరమాత్మలో ఏ విధమైన మార్పులు రాకుండానే ఒక ప్రతిబింబంగా సృష్టి కల్పించబడడం అనేది వివర్త ఉపాదానం. పరిణామం అంటే ట్రాన్స్ఫర్మేషన్. పాలు పెరిగైనట్టుగా ఒక వస్తువు వేరే మార్పు చెంది తత్వంతర పరిణామాన్ని పొంది సృష్టి అవడం పరిణామం. అక్కడ మనకిక్కడ క్రమం ఏమిటి? హిరణ్యగర్భ బ్రహ్మ పుడతారు. మొదట అక్కడి నుంచి పంచభూతాలు, పంచభూతాలలో కాలము, కాలం తర్వాత వ్యష్టి. అక్కడేమిటి? కాలం ముందే ఉంటుంది. శక్తి లేక ప్రధానం అనేది ఉంటుంది. దాని నుంచి వేరే ద్రవ్యాలు పుడతాయి. ఆ ద్రవ్యాల నుంచి ఆత్మలు, ప్లూరలు అంటారు. అంటే అక్కడ పురుషుడు, చైతన్య, ఆత్మ అంటే జీవాత్మ, జీవుడు అనేటటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు. అందుచేతే భోక్త అంటున్నారు. జగత్ కారణం ఏమిటి? మనకి పరబ్రహ్మము లేక చైతన్యము. యాజ్ అన్ ఇంటర్మీడియరీ, అవాంతర బోధనగా. ఫైనల్గా బ్రహ్మ జగత్ కారణము కూడా కాదని త్రోసిపుచ్చుతాం. అలా ఉంచండి. అక్కడ కారణం ఏమిటి? ప్రధానము జడము. కర్త అనేటటువంటిది ఎవరు? పరమాత్మ. వాళ్ళకి కర్త లేడు. కర్త అనేటటువంటిది పరమాత్మ అనేవాడు లేడు. కర్త అనేటటువంటిది ప్రధానమే కర్త. భోక్త ఎవరు? చేతన విజ్ఞానమయుడు అనేటువంటి వాడి ప్రయోజనం కొరకే సృష్టి జరిగింది. భోక్త చేతనము అనేటటువంటి విజ్ఞానమయ ఆత్మ మనకు భోక్త. వాళ్ళకేమిటి? చైతన్య ఆత్మలే భోక్తలు అంటున్నారు. సత్యం బ్రహ్మ సత్యం, జగత్ సత్యం, మిథ్య అనే విషయంలో మనం బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంటాము. వాళ్ళు జగత్తు సత్యము అంటారు. సత్కార్యవాదులు అని కూడా అంటారు వాళ్ళు. ఓకే, ఈ బ్యాక్డ్రాప్లో 8వ వాదం దగ్గర ఉన్నాం. 8వ వాదం చెప్పుకున్నాము, మరొకసారి కంటిన్యూ చేస్తాం. భోగ ధర్మవతి సత్వాంగిని చేతసి పురుషస్య చైతన్య ప్రతిబింబ ఉదయ అవిక్రయస్య పురుషస్య భోక్తృత్వం ఇది చేత్ నా అన్నారు భగవత్పాద. భోక్తృత్వం మొదలరు, పురుషునికి భోక్తృత్వం. ఎందుకంటే మనలాగా పరమ పురుషుడు ఏకాండిగా ఒక్కటే ఉన్న పురుషుడు కాడు కదా. ఒక్కొక్క వేర్వేరు ఆత్మ ఒక పురుషుడు వాళ్ళకి. అంచేత ఒక్కొక్క ప్రాణి భోక్త అని వాళ్ళు చెప్పడం వాళ్ళ మొత్తంలో వస్తుంది. పురుషస్య భోక్తృత్వం. ఎటువంటి పురుషునికి? అవిక్రియమైనటువంటి పురుషునికి భోక్తృత్వం. ఎప్పుడు? భోగధర్మవతి సత్వాంగిని చేతసి పురుషస్య చేతన ప్రతిబింబ ఉదయ. చైతన్యం తాలూకా ప్రతిబింబము ఉదయము, పుట్టినది. చైతన్యము గలదు, ఇది చైతన్యము, ఇది ఉపాధి. ఇక్కడ మనసు ఉంది, దీని మీద ఇది రిఫ్లెక్ట్ అయింది. అప్పుడు చేతన ఏర్పడింది. అంటే చైతన్యం రిఫ్లెక్ట్ అయి ప్రతిబింబం ఏర్పడింది.
వాళ్ళు చేతన అనేదాన్ని వాళ్ళు ఒప్పుకోవటం లేదు. డైరెక్ట్గా ఎప్పుడైతే ఈ చైతన్యం ప్రతిబింబిస్తుందో ఈ ఉపాధి మీద, ఎక్కడ చేతసి మనస్సునందు, అటువంటి మనస్సునందు చేతసి యందు, ఎటువంటి చేతసి? సత్వాంగిని చేతసి, సత్వగుణ ప్రధానంగా కలిగినటువంటి చేతసి మనస్సునందు, భోగధర్మవతి, భోగధర్మము కలిగినటువంటి పురుషస్య, పురుషునికి ఏం చెప్తాం అప్పుడు? భోక్తృత్వం, ఆయన భోక్త అనేటటువంటిది అవిక్రయమైనటువంటి ఆ పురుషునికి ఎప్పుడైతే భోగధర్మము కలిగినటువంటి సత్వగుణములో ఉన్నటువంటి మనస్సునందు చైతన్య ప్రతిబింబం కలుగుతుందో, ఆ ప్రతిబింబము కలిగిన సమయంలో భోక్తృత్వం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబం పోతే భోక్తృత్వం పోతుంది. చైతన్య ప్రతిబింబం ఎప్పుడైతే కలిగినదో అప్పుడు అక్కడ భోగం వస్తుంది. కాబట్టి పురుషునికి భోగము అంటూ వాళ్ళు చెప్తున్నారు. మనం ఏంటంటున్నాము? మధ్యలో చేతన అనే ఒక దాన్ని పట్టుకోవచ్చు. మనకేమిటవుతుంది సాధారణంగాను? ఇదిగో చైతన్యం లోపల సాక్షి చైతన్యం ఉన్నది. ఈ సాక్షి చైతన్యము దానికి అదిగా ఏ విషయాన్ని తెలుసుకోలేదు, తెలుసుకోదు. తెలుసుకోవడానికి ఉపాధి ఉండాలి. ఉపాధి ఉంది. ఉపాధి తనకు తానుగా ప్రకాశం లేదు, జడము. దీనికి కూడా ఏది తెలియదు. సాక్షి చైతన్యానికి అనుభవం లేదు, ఉపాధికి తెలిసేటటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే సాక్షి చైతన్యం నుంచి ఆ ప్రకాశం ఉపాధి మనస్సు అనేటటువంటిది అరువు తెచ్చుకుంటుందో, ఈ మనస్సునందు ఆ సాక్షి చైతన్యం ప్రతిబింబించినప్పుడు ఒక ప్రతిఫలనం ఏర్పడుతుంది. ఆ ప్రతిఫలనమే చేతన. ఆ చేతన పురుషుని యందే ఈ భోక్తృత్వము ఉంటుంది. కానీ సాక్షి అయినటువంటి పరమ పురుషుని యందు సాక్షి చైతన్యందు ఉండదు. ఉపాధి భోక్త కాలేదు జడము, సాక్షి భోక్త పరమాత్మ భోక్త కాదు. అయితే ఎవరు భోక్త? ఈ చేతనము, సాక్షి ఉపాధుల సమ్మిళితం వలన ఏర్పడినటువంటి ప్రతిబింబ చైతన్యము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, విజ్ఞానాత్మ లేక జీవాత్మ లేక చేతన అంటామే, దాని వలననే మనకు చక్కగా ఈ అనుభవాలు కలుగుతున్నాయి, భోక్తృత్వం వస్తోంది అనేది వేదాంత పరిభాష, వేదాంత అర్థం. ఈయనేం చెప్తున్నారు? పురుషస్య భోక్తృత్వం ఇతి అన్నారు. ఏదో విధంగా అవిక్రయమైన పురుషునకు భోక్తృత్వం కల్పించాలంటే ఏం చెప్తున్నారు? పురుషస్య, పురుషునికి విశేష అభావే. విశేషం అంటే మార్పు, విశేషము అంటే మార్పు, అభావే లేకపోవడం వలన పురుషునికి విశేషం అనేటటువంటి మార్పు అనేటటువంటి అభావే లేకపోవడం వలన భోక్తృత్వ కల్పన, పురుషుడు భోక్త అనడం అనర్థక్యాత్, అర్థము లేని మాట. ఇట్స్ నాన్ సెన్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బికాజ్ విశేషము, విక్రియ, మార్పు ఉంటేనే భోక్తృత్వం ఉంటుంది. పురుషునిలో విశేషాలు లేవు, నిర్విశేష పరబ్రహ్మము, దానిలో ఆత్మ పరబ్రహ్మము రెండు ఒకటే. విశేషములు అభావము లేవు, మార్పులు లేవు, వికారాలు లేవు, విక్రియలు లేవు. అంతే భోక్తృత్వ కల్పన. ఇట్ ఇస్ అనర్థక్యాత్. ఇట్ ఈస్ నాట్ ఎ సెన్సిబుల్ వర్డ్. అర్థం లేని మాట. భోగరూప, భోగరూపమైన పురుషు, అనర్థ అనర్థము, పురుషస్య, పురుషుని యందు సదా ఎల్లప్పుడు, నిర్విశేషాత్ పురుషస్య, ఎప్పుడు నిర్విశేషముగా ఉండే పురుషుని యందు భోగరూపమైన అనర్థము నా అస్తి, ఉండదు. నా అస్థి చేత్ ఉండనప్పుడు ఇంకెవరు దేనికి కంటిన్యూ, నా అస్థి చేత్ ఉండదు అని చెప్పారు. ఉండకపోతే కశ్యాపనయనార్థం మోక్ష సాధనం శాస్త్రం ప్రణీయతే. పురుషుడా భోగించడు, పురుషోక్త కల్పన చేయడానికి వీల్లేదు. అది అర్థం లేని మాట. భోగరూపమైనటువంటి అనర్థాన్ని పురుషుని యందు కల్పించలేము, ఎందుకంటే నిర్విశేషమైనటువంటి తత్వమునందు భోక్తృత్వం చెప్పలేము. మరి పురుషుడు అంత భోక్త కాకుండా ప్యూర్గా చిత్తుగా ఉన్నప్పుడు ఈ శాస్త్రాలన్నీ ఎవరి కోసం అండి? ఎందుకు శాస్త్రము? కశ్యాపనయనార్థం, ఎవరిని తొలగించుటకు, అంటే వాళ్ళ భ్రాంతి నుండి తొలగించుటకు మోక్ష సాధనమైనటువంటి శాస్త్రం, సాంఖ్య శాస్త్రం ప్రణీయతే అని వాళ్ళు అడుగుతున్నట్టుగా అనుకోవచ్చు. లేకపోతే ఈయనే ఆ మాట అంటున్నారు కూడా. కొన్ని పుస్తకాలలో, గీతా పుస్తకాలలో ఈ కశ్యాపనయనార్థం అనేటటువంటిది పూర్వపక్షం మాటగా ఉంది. ఎలా చెప్పినా తప్పులేదు. ఈయన అడగవచ్చు. ఇప్పుడు పురుషుడు నిర్విశేషమైనటువంటి వాడు, ఆయన దగ్గర విక్రియాలు లేవు, విశేష అభావము, అక్కడ భోక్త అని చెప్పడం అనర్థకము. అటువంటిప్పుడు శాస్త్రం తలక ప్రయోజనం ఏమిటి అనేటటువంటిది మనకి తెలియజెప్పడానికి ఈయనే ఆ ప్రశ్న వేసి కూడా ఉండవచ్చు. పర్వాలేదు.
9వ. ఇప్పుడు సాంఖ్యులు రూట్ మార్చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇదే ఇప్పుడు చెప్పిందే మళ్ళీ. భోగధర్మవతి సత్వంగినే చేతసి. మనస్సుని పట్టుకొచ్చారు. చేతసి అంటే మనస్సు. చేతసి యందు ప్రతిఫలనం కలిగితే చేతన ఏర్పడుతుంది. చేతసి మనస్సునందు, భోగధర్మవతి చేతసి భోగధర్మము కలిగినటువంటి చేతసి. మనస్సు స్త్రీలింగ శబ్దం. అందుకని సత్వంగిని అంటే సత్వగుణ ప్రధానముగా ఉన్నటువంటి భోగధర్మము కలిగినటువంటి చేతసి మనస్సునందు, భోగధర్మవతి భోక్తృత్వ ధర్మము కలిగిన సత్వాంగిని సత్వజ్ఞాన రూపమైన. సత్వం అంటే జ్ఞానము కదా. ఏ భోగమైన జ్ఞానమే కదా. భోగం అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయంతో ఇంద్రియం సంయోగం చెందినప్పుడు ఆ తాలూకా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకు ఈ మనసు వరకు వెళ్తుందో అక్కడ మనసు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటుంది, ఆ అనుభవాన్ని పొందుతుంది. అంచేత అది సత్వమన్నా జ్ఞానమన్నా ఒక్కటి. చేతసి మనస్సునందు ఏమిటైంది? మనస్సునందు అవిక్రియస్య అవిక్రియమైనటువంటి పురుషస్య పురుషునికి చైతన్యం తాలూకా ప్రతిబింబ ఉదయ. చైతన్యం రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడా మనసుందో రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు వాడికి అజ్ఞానం కలుగుతుంది. చైతన్యం వలన ఆ వస్తువుని భోగించినట్టుగా అనుభవం కలుగుతుంది. ఆ అనుభవము పురుషుని అందే కలుగుతుంది కదా. మధ్యలో చేతన అనేది వాడు చెప్పటం. అలా జనించగా ప్రతిబింబము భోగధర్మవతి సత్వాంగిని చేతసి భోక్తృత్వం అంటే ఆత్మకు భోక్తృత్వం ఉంటుంది. ఇది చేత్ అన్నట్లయితే నా ఆ విధముగా కాదు. ఆత్మలోనా వికారాలు లేవు. నిర్విక్రియము, నిర్విషయము, సుఖము, సత్వగుణము, భోగధర్మము అనేటటువంటివి మనస్సువి. ప్రతిబింబించుట ఆత్మ చైతన్యం అలా ఉంది, అది ప్రతిబింబించింది. ప్రతిబింబించడం వికారం కాదు కదా. సూర్యుడు అలా ఉన్నాడు, ఆయన ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ ఆయన ప్రకాశం తెలుస్తోంది. ఆయన వికారాన్ని పొందుతాడే ఏమిటి? ప్రతిబింబించడం అనేటటువంటిది వికారం కాదు. ప్రతిబింబములో వికారాలు ఉండవచ్చు, కానీ ప్రతిబింబించు ఎక్కడైతే బింబం ఉన్నదో ఆ బింబమునందు వికారము లేదు కదా. విశేషాభావే పురుషస్య ఏ మార్పులు లేనటువంటి పురుషునికి భోక్తృత్వ కల్పన, భోక్తృత్వము కల్పించుట అనర్థక్యాత్ అర్థము లేని మాట. భోక్తృత్వము సత్వగుణము. భోక్తృత్వం అనేది సత్వంగిని. భోగధర్మము కలిగినది చేతనది, మనస్సుది. సదా నిర్విశేషత్వాత్ ఎప్పుడూ పురుషుడు నిర్విశేషుడే. నిర్విశేషమైన పురుషునికి భోగరూప భోగరూపమైన అనర్థానర్థము నాస్తి చేత్ లేని పక్షంలో, లేకపోతే లేని పక్షంలో కస్య అపనయనార్థం ఎవరి కొరకు, ఎవరి భ్రాంతిని తొలగించుట కొరకు మోక్ష సాధనం శాస్త్రం ప్రణీయతే. మోక్ష సాధనమైన సాంఖ్య శాస్త్రము అప్పుడు ఎవరి కొరకు ఇక్కడ చూద్దాం. 9వ మళ్ళీ వాళ్ళు అలాగే అంటున్నారు. శాస్త్ర ప్రణయనం. ప్రణయనం అనే మాట మాటి మాటికి వస్తుంది, గట్టిగా పట్టుకోండి. ఇది ప్రణయనం అంటే దగ్గరకు తీసుకొని పోవడం. ఏదైనా ఒక విషయాన్ని దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపించి తెలిసేటట్టు చేయడాన్ని ప్రణయనం అంటారు. దానికి సింపుల్గా చెప్తే బోధన అని చెప్పుకోవచ్చు. అంతే కదా. వాడికి బోధ కలిగించడం అంటే జ్ఞానం కలిగించడం. ప్రణయనం జ్ఞానం కలిగించుట, బోధన. శాస్త్ర ప్రణయనం శాస్త్రమును బోధించుట. అవిద్య అధ్యారోపిత అనర్థ అపనయనాయ. ఇది కూడా కొన్ని చోట్ల వాదముగా పూర్వపక్షంగా లేకుండా సిద్ధాంతి అన్నట్టుగానే గీతా ప్లస్ పుస్తకంలోని ఒరిజినల్ సాంస్క్రిట్ భాష్యంలోని అలాగే అవిద్య అధ్యారోపిత అనర్థ అపనయనాయ. అవిద్య వలన అధ్యారోపితము చేయబడిన. ఏమిటి అధ్యారోపము చేయబడినది? ఎక్కడైతే ఈ చేతనయందు కలిగినటువంటి భోక్తృత్వాన్ని ఆత్మయందు అధ్యారోపణ చేస్తున్నాం, ఆత్మే భోగిస్తుంది అని చెప్తున్నాం. సాంఖ్యులు చెప్తున్నారు, మనం కూడా ఆత్మయే అని అనుకుంటాం. అలా అనుకోవడం అటువంటి దాన్ని అధ్యారోపిత అర్థమును అపనయనాయ తొలగించుటకు శాస్త్ర ప్రణయనం శాస్త్ర బోధన ఉన్నది. ఇది చేతనున్నది, నా లేదు కదా. నా ఇది చేత్ నా అని రాశారనుకోండి, అప్పుడు ఇది పూర్వపక్షవాదం అని అనిపిస్తుంది. నా అనే మాట లేదు కాబట్టి ఈ మాట కూడా ఆయనే అన్నారు అని అనుకోవచ్చు. తప్పులేదు. పరమార్థత ఇన్ రియాలిటీ పురుషో భోక్త ఏవ నా కర్త. ఫస్ట్ మిస్టేక్ సాంఖ్యులది. పురుషుడు భోక్త నా కర్త.
ప్రధానం కర్త ఏవ న భోక్త. సెకండ్ మిస్టేక్. 3 మిస్టేక్స్. మిస్టేక్ నెంబర్ 1, పురుషుడు భోక్త, కర్త కాదు. ఎందుకు వీళ్ళ పురుషుడు ఎవడు? ఇదిగో ఎనర్జీ, ఎనర్జీ తర్వాత మ్యాటర్ తర్వాత ఏమోను టైం ఉందే ఉంది, టైము. ఆ తర్వాత వచ్చాడు ఈ పురుషుడు అనేవాడు, చేతన పురుషుడు. అంటే ఈ పురుష ఈజ్ ఓన్లీ ఏ జీవ హియర్. సో వాడు భోక్త అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే నిజంగా పురుషుడు భోక్త కాడు. పురుషుల్లో ఉన్న సాక్షి చైతన్యం భోక్త కాదు. పురుషుడు అంటే ఆ లోపల ఉన్నటువంటి చేతన భోక్త. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోలేరు. ప్రధానము కర్త, భోక్త కాదు. పురుషుడు భోక్త, కర్త కాదు. పరమార్థ సత్ వస్త్వంతరం పురుషాత్. పరమార్థమైనటువంటి పురుషుని కంటే వేరే వస్తువు ఇతిచా ఉంది అని ఏం కల్పన. అంటే మూడో తప్పేమిటి? పరమార్థమైనటువంటి వస్తువు పురుషుడు అనేటటువంటి రియాలిటీగా, ప్యారలల్ రియాలిటీగా ప్రధానము అనేటటువంటి బుద్ధి, ఇది కర్త కాదు, ఇది కర్త, ఇది భోక్త, ఇది భోక్త కాదు, దెర్ ఇస్ ఎ ప్యారలల్ రియాలిటీ ఆఫ్ ప్రధాన అని కల్పిస్తున్నారు. మూడవ మిస్టేక్. సాంఖ్యుల 3 సిద్ధాంతంలో ఉన్న 3 వెరుతులు, లోపాలు ఏమిటి అని అడిగాను అనుకోండి, ఆన్సర్ ఏం చెప్పాలి? సాంఖ్యులు జడము నుంచి సృష్టి వస్తుంది అంటున్నారు, జడం నుంచి సృష్టి రాదు. 2, సాంఖ్యులు పరిణామం అంటున్నారు. పరిణామం అంటే మళ్ళీ వెనక్కిపోయే అవకాశం లేదు, పాలు పెరిగైనట్టు. చేత పరిణామం వాదము పనికిరాదు. 3, ప్రధానం కర్త అంటున్నారు. ప్రధానం జడము, అది కర్తగా ఉండలేదు, అది భోక్త కాదు అంటున్నారు. పురుషుడు లేక చైతన్య పురుషుడు, చేతనము మట్టుకే అది భోక్త, కర్త కాదు పరమార్థత అంటున్నారు. మూడవది, ఈ చైతన్య పురుషుడు ఒక పక్క, ఆ పక్కన ప్రధానం అనే ప్యారల్ రియాలిటీని కల్పిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏం కల్పన? ఇప్పుడు చెప్పినటువంటి కల్పనలన్నీ కూడా ఆగమ బాహ్య, వేద బాహ్యములు. ఆగమం అంటే వేదం, వైష్ణవ ఆగమములు అది కాదు. ఆగమము అంటే మీద నుంచి వచ్చి, ఆగమం మీద నుంచి అలా కిందకి ప్రవహించి వచ్చినటువంటి శృతి. ఆగమము అంటే వంశపారంపర్యంగా గురు పరంపరగా వచ్చినటువంటి దానిని ఆగమము అంటారు. ఆగమ బాహ్య, వేద విరుద్ధములు, వేదమునకు బయట ఉన్నవి. నెంబర్ 1 ఎలా చెప్తున్నారో చూడండి, దే ఆర్ ఎగెనెస్ట్ ది వేద. నెంబర్ 2 యూస్లెస్, వ్యర్థ. 3 నిర్హేతుక, దేర్ ఈస్ నో హేతు ఆర్ సబ్స్టెన్స్ ఇన్ దట్ ఆల్. సో ప్రధాన సాంఖ్యశాస్త్రంలో ఉండేటటువంటి లోతులను చూపించి, సాంఖ్యశాస్త్రం వైపు ముముక్షువులు పోకుండా చక్కగా ఆనందంగా శాంతంగా నిర్వృతిలో సుఖం, నిర్వృతి అనేటటువంటి స్థితిలో వేదవిత్తు ఉండాలి. ముముక్షుహు అంటూ ముందు చెప్పారు కదా, కానీ ముముక్షువులు ఉండాలని. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సాంఖ్యశాస్త్రంలో ఉన్నటువంటి మిస్టేక్స్. అక్కడ పరమాత్మ అంటూ ఒకటి ఏది లేదు, అక్కడ ద్వైతమే ఉంది, ప్లూరాలిటీయే ఉంది. సృష్టి పరమాత్మ నుంచి జరగలేదు. అక్కడ ప్రధానము అనేటటువంటి ఒక వస్తువు నుంచి, జడమైన తత్వము నుంచి సృష్టి జరిగింది. మా ప్రధానం నుంచి మహత్ అంటే సమష్టి బుద్ధి, దాని నుంచి వస్తువులు వచ్చాయి. మొట్టమొదటి టైం ఉంది, టైం తర్వాత ఎనర్జీ తర్వాత మ్యాటరు, తర్వాత పురుషుడు లేక జీవాత్మ వచ్చారు. ప్రధానం కర్త, భోక్త కాదు. తరువాత వచ్చిన చేతన పురుషుడు ఎవడున్నాడో వాడే భోక్త, వాడు కర్త కాదు, వాడు భోక్త. ఇటువంటి తర్వాత ప్యారలల్ రియాలిటీ, ప్రధానం అనేది ఒక రియాలిటీ, ఏ చైతన్య పురుషుడు అనేది ఇంకో రియాలిటీ. ఒక దీపాన్ని వెలిగించడానికి మరో దీపం ఎందుకు రా బాబు? ఒక దీపము రెండవ దీపము రెండు ఉన్నప్పుడు ఇది ముఖ్యము, ఇది గౌణము అని ఎలా చెప్తాం అని దెబ్బలాడారు కదా. అది ఇటువంటి కల్పన, ఇయం కల్పన. పరమార్థ సత్ వస్త్వంతరం పురుషాత్. పురుషాత్ పురుషుని కంటే వస్త్వంతరం వేరే వస్తువు. పరమార్థ సత్ పరమార్థముగానున్నది. ఇన్ రియాలిటీ దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ ఎ ప్యారలల్ రియాలిటీ అదర్ దాన్ ది పురుష, విచ్ ఇస్ ద కాల్ ఇట్ as ప్రధాన. అటువంటి కల్పన ఇయం కల్పన. 1, it is against the Vedas. 2, it is waste. And 3, it doesn't stand reason. నిర్హేతుక, ఆగమ బాహ్య, వ్యర్థ, నిర్హేతుక చ ఇతి. అందువలన
నా ఆదర్తవ్య ముముక్షుభి. ముముక్షులు దాని జోలికి పోరాదు, దానిని ఆదరించవలదు. నా ఆదర్తవ్య, ఆదర్తవ్య అంటే ఆదరించవలను, నా ఆదర్తవ్య అంటే ఆదరించకూడదు, ఆదరించవలదు, ఆదరించరాదు. ఎందుకు? అవి ఆగమ బాహ్యములు, అవి వ్యర్థము, అవి నిర్హేతుకము కనుక. 9వది పూర్వపక్షం అన్నా లేకపోతే సిద్ధాంతి అన్నా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు. అవిద్య అధ్యారోపిత, అవిద్య చేత, విద్యాచేత, అవిద్య చేత ఆరోపించబడిన అనర్థ అపనయనాయ, అనర్థాన్ని పోగొట్టడం. శాస్త్ర సాంఖ్యశాస్త్ర బోధనను ప్రణయనము అంటే శిష్యుని దగ్గరకు తీసుకుని వెళ్ళుట. ప్రణయనం అంటే శిష్యుని దగ్గరికి, ఉపనిషత్తులనే అంతే కదా, ఉప అంటే సమీపమునకు, నిషత్ అని చెప్పుకున్నాం కదా. ప్రణయనం తీసుకుని వెళ్ళడము. ఇది చేత్ అన్నట్లయితే ఎందుకు? అవిద్య చేత ఆరోపించబడినటువంటి అనర్థాన్ని పోగొట్టడానికి సాంఖ్యశాస్త్రము బోధించబడుతోంది అన్నట్లయితే వాస్తవమైన జ్ఞానం ఉన్న వాళ్ళకు ఈ బోధన అక్కర్లేదు. అజ్ఞానం చేత ఆరోపించబడిన అనర్థాన్ని పోగొట్టడానికే శాస్త్రం ఉన్నది. కరెక్టే కదా. 9వ సిద్ధాంతం వివరణ చెప్తుంది. పరమార్థత పురుషో భోక్త ఏవ న కర్త. మిస్టేక్ నెంబర్ 1, యథార్థముగా పురుషుడు భోక్త మాత్రమే, కర్త కాడు. నెంబర్ 2, ప్రధానం కర్తుడు ఏవ, ప్రధానమే కర్త, అది భోక్త కాదు. మిస్టేక్ నెంబర్ 2, పురుషాచ్య పురుషుని కంటే వేరుగా పరమార్థ సద్వస్తు అంతరం, యథార్థమైన వేరొక వస్తువు ప్రధానం కలదు అనేటటువంటి 3వ మిస్టేకు. అంతేకాకుండా జడమైనటువంటి ప్రధానం నుంచి సృష్టి వస్తుందని చెప్పడము, పరిణామం అనే వాదం వలన ఈ సృష్టి జరుగుతోందని చెప్పడము, కాలం అనేటటువంటిది ముందే ఉందని చెప్పడము, ఇయం కల్పన. ఈ కల్పనలన్నీ, ఇటువంటి కల్పన ఆగమ బాహ్య, వేద సమతము కాదు, వ్యర్థ, ప్రయోజన శూన్యము, నిర్హేతుక, ఎట్టి ఆధారములు లేనటువంటి కల్పన కనుక ముముక్షుభి, ముముక్షువులైనటువంటి మనలాంటి వాళ్ళు ఇది దీనిని నా ఆదర్తవ్య, ఆదరించరాదు, ఆదరించవద్దు. డోంట్ ఫాల్ ప్రే టు ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది సాంఖ్యాస్. నెవర్ గో నియర్ దట్. ఇట్ ఈస్ ద్వైతం, ప్లూరాలిటీ. ఇట్ ఈస్ ఫ్రమ్ ద జడం ద సృష్టి వస్తుంది అంటున్నారు, ఆ ప్రధానమే కర్త అంటున్నారు, అసలు పరమ పురుషుడే లేడిపోంటున్నారు, ఉన్నటువంటి ఆ చేతన పురుషుణ్ణి భోక్త అంటున్నారు. ఇవన్నీ చాలా తప్పు చెప్పారు. 10వ పూర్వపక్షం, ఏకత్వే అపి. మళ్ళీ ఇప్పుడు సాంఖ్యులే వచ్చారన్నమాట. ఏకత్వే అంటున్నారు కదా మీరు, శాస్త్ర ప్రణయనాద్యనర్థక్యం ఇది చేత్. ఎందుకంటే మీకేమిటి చెప్పండి, మీరు ఏం చెప్తున్నా? మీకు పురుషుడు ఒకడే, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. మరి అది చెప్పేస్తే మళ్ళీ శాస్త్రం ఎందుకంటే ఆ విషయం తెలిసిపోతే ఎవరికైనా ఏకత్వేపి శాస్త్రము ప్రణయనాది అంటే బోధన, ఆది అంటే శిష్యుడు, సమిత్పాణి స్తోత్రియ బ్రహ్మనిష్టం అని వెళ్ళడం, గురువు గారికి వినయంగా నమస్కరించడం, సేవలు చేయడం, శ్రవణం చేయడం, మననం చేయడం, ఆది ఇవన్నీ అనర్థక్యం, అర్థము లేనివే, ఏ ప్రయోజనము లేనివే కదా. ఇది చేత్ అంటే నాట్ లైక్ దట్. ఎప్పుడు శాస్త్రం అవసరం ఉంటుంది, ఎప్పుడు శాస్త్రం అవసరం ఉండదు అనే దానిని ఆయన చెప్తున్నారు. 10వ పూర్వపక్షం వాళ్ళు ఏంటంటున్నారు? మీకు పరబ్రహ్మము ఒక్కటే, అదే ఆత్మ, దాంట్లో ఏ మార్పులు లేవు, అది భోక్త కాదు, అది కర్త కాదు, అది చిన్మాత్రము. అటువంటప్పుడు ఈ శాస్త్రాలు, ఈ బోధనలు, ఈ శిష్యులు, ఈ టీచింగ్లు, ఈ అధ్యయన భారతులు ఇవన్నీ ఎందుకండి అని అడుగుతున్నారు. సంగ్రహవాక్యం అభావాత్ అంటే లేకపోవుట వలన. అభావం అంటే లేకపోవడం కదా. సంగ్రహం చూడండి ఎలా ఉందో రిప్లై. అభావాత్ లేకపోవుట వలన, ఏది లేదు అది చెప్తున్నారు అన్నమాట వివరణంలో. సత్సుహి శాస్త్ర ప్రణేత్రాదిషు తత్ఫలార్థిషు చ శాస్త్రస్య ప్రణయనం అనర్థకం సార్థకం వా ఇది వికల్పనాస్య. నహి ఆత్మైకత్వే శాస్త్ర ప్రణేత్రాదయ తతో భిన్నాః సంతి తదాభావే ఏవం వికల్పనా ఏవ అనుపపన్నా. So we have divided this పూర్వపక్షం into 3 parts.
ఫస్ట్ పార్ట్ ఇస్ దిస్ వన్ బికాజ్ ఇట్ బిగ్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం చాలా పెద్దది ఉంది కాబట్టి ఈ రిప్లైని 3 భాగాలుగా విభజించుకుంది. మొదటి భాగం ఏమిటి? ఇదిగో ఇది సంగ్రహ వాక్యం క్యాప్స్యూల్. ఏమన్నారు? అభావాత్, లేకపోవట వలన. ఏమిటి లేదు? అదే చెప్తున్నా. శాస్త్ర ప్రణేత్ర ఆదిషు. శాస్త్రము. ప్రణేత్ర అంటే గురువు, ప్రణయనము చేసే ఆయన ప్రణేత్ర అంటే శాస్త్రము, గురువు, ఆదిషు అంటే శిష్యుడు. అరౌండ్ దట్ ఆ శిష్యుడు గురువు తాలూకా యూనియన్, వెళ్ళడము, వినయము, చేసే సేవలు, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ ఆ దిశలో వస్తాయి. శాస్త్రము, ప్రణేత్ర గురువు అంటే దగ్గరకు తీసుకుని వెళ్ళి బోధించే ఆయన. దగ్గరికి తీసుకుని వెళ్ళడాన్ని ప్రణయనం. ప్రణేత్ర అంటే గురువు అని చెప్పుకోండి సింపుల్గా. ప్రణయనం అంటే బోధన, ప్రణేత్ర అంటే బోధించే గురువు. ఆదిషు శిష్యుడు మొదలైనవన్నీ కూడా. ఎందుకు బోధిస్తాడు? ఊరికే కూర్చోబెట్టి? ఏదో ఫలం ఉండాలి కదా. తత్ఫలార్థిషు అంటే ఈ గురువు గారి బోధన వలన ఆయనకు ఆత్మజ్ఞానం కలగడము, లేకపోతే కలగకపోవడము, సందేహాలు రావడము, మళ్ళీ మననం చేయడము, మళ్ళీ ఒకసారి తపస్సు చేసిరా అని గురువు చెప్పడము. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, అన్నమయ కోసం తెలుసుకుంటే అన్నమయ కోసం ఆత్మ, తపసా బ్రహ్మ విజిజ్ఞాస, మళ్ళీ పోయి తపస్సు చెయ్యి, సతపో తప్యత, మళ్ళీ తపస్సు చేశాడు. ఈ విధంగా రకరకాల ఫలాలు కలుగుతాయి. అంటే శాస్త్రము, ప్రణేత్ర గురువు, ఆది శిష్యుడు, సరంజామ ఎట్సెట్రా, తత్ఫలార్థిషు ఆ ఫలములన్నీ కూడా సత్సుహి అంటే ఉండగానే ఉంటే శాస్త్రస్య ప్రణయనం అంటే శాస్త్రాన్ని బోధించడం అనర్థకం సార్థకం వా ఇది వికల్పనాస్య. అప్పుడు ఇవి 3 ఉంటే ఇన్ రియాలిటీ, ఇఫ్ దెర్ ఇస్ ఎ శాస్త్ర, ఇఫ్ దెర్ ఇస్ ఎ గురు, if there is a teacher is teaching something to the shishya and you have got the fruit out of that, the effect of that teaching, if all these things are satsu real అయినప్పుడు శాస్త్రస్య ప్రణయనం శాస్త్రాన్ని బోధించడం అర్థకము సార్థకము అనర్థకము అనేటటువంటి వికల్పన అంటే డైకోటమీ. సార్థకము అవును బాగుంది, ఉపయోగము, అనర్థకము అనేటటువంటి డివిజన్ వికల్పన స్యాత్ ఉండును. కానీ నహి ఆత్మైకత్వే ఏకత్వ ఆత్మయందు శాస్త్రము ప్రణేత్ర బోధించే గురువు ఆదయ మొదలైనవి తతః భిన్నా సంతినా. ఆ సంతి దగ్గర ఈ నా తెచ్చుకోవాలి. నా పట్టుకొచ్చి ఎక్కడ రాసుకో. ఈ ఏలనగా ఆత్మైకత్వే ఏకత్వ ఆత్మస్వరూపమునందు శాస్త్రము ప్రణేత్ర గురువు గారు ఆదయ శిష్యుడు బోధన మున్నవి తతః అక్కడ విభిన్నంగా నసంతి లేవు కదా. తదభావే ఈ డివిజన్ లేనప్పుడు ఏవం వికల్పన ఏవా ఇటువంటి వికల్పనలన్నీ కూడా అనుపపన్న పొసగవు. సరే అంటున్నారు. చూడండి, ఎప్పుడు పొసుగుతాయి, ఎప్పుడు పోసగవు అంటున్నారు. ఏకత్వమైనటువంటి ఆత్మయందు శాస్త్రము ప్రణయనము ఇటువంటివన్నీ కూడా అనర్థక్యము కదా అన్నారు. పదవ పూర్వపక్షం. అవును, శాస్త్ర ప్రణేత్రాదిషు తత్ఫలార్థిషు శాస్త్రము ప్రణేత్ర గురువు ఆదిషు శిష్యుడు ఎట్సెట్రా తత్ఫలార్థిషు ఆ ఫ్రూట్స్ అన్ని కూడా ఎప్పుడు సత్సు ఉంటే శాస్త్రస్య ప్రణయనం అనర్థకం సార్థకం వా ఇది వికల్పన. అవి ఉన్నప్పుడు ఇది సార్థకము, ఇది అనర్థకము అనేటటువంటి డైకాటమీ అనేటటువంటి చాయిస్ అనేటటువంటి ఒక భావన, ఒక డెసిషను శాస్త్రాన్ని బోధించడం మొదలైనటువంటివి వికల్పనలు అర్థవంతమా నిరర్థకమా అనేటటువంటివి ఉంటుంది. కానీ రియాలిటీ ఏమిటి? ఆత్మైకత్వే ఏకత్వ ఆత్మయందు శాస్త్రము లేదు, ప్రణేత్ర చెప్పేవాడు లేడు, ఆదయ మొదలే. అదే కదా నా శాస్త్రం నా శాస్త్ర అంటూ
మనం దశశ్లోకి వెళ్ళి నేర్చుకోండి. శాస్త్రము లేదు, శాస్త్ర లేడు, గురువు లేడు, నా శిష్యో నా గురువు అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు ఆత్మ ఏకత్వ స్థితి ఉన్నప్పుడు. ఆత్మ ఏకత్వ స్థితిలో మనం ఉన్నామా? లేము. కానీ ఆత్మ ఏకత్వం పొందినటువంటి జ్ఞాని స్థితిలో ఆయన దృష్టిలో శాస్త్రము త్రినేత్రాదయ తత అక్కడ భిన్నాహ వేరువేరుగా నసంతి లేవు. తదభావే అంటే ఇక్కడ అభావాత్ అన్నారు కదా. ఏమిటి అభావము? ఏకత్వ ఆత్మయందు శాస్త్రము, గురువు, శిష్యుడు, బోధన, ప్రయోజనము మొదలైనవి లేవు కదా అన్నారు. అభావాత్. తదభావే ఏవం వికల్పన, ఈ విధమైనటువంటి వికల్పన అనుపపన్నాయేవా పొసగనిదే అవుతుంది. ఏవకాలం ఏంటంటే పొసగనే పొసగదు. దీని కొంచెం వివరించుకుందాం. 10వ పూర్వపక్షం చూడండి. వాళ్ళు అంటున్నారు సాంఖ్యులు, మీ వేదాంతంలో ఆత్మ లేక పురుషుడు ఒకటా మల్టిపులా? ఒక్కటే. ఆత్మ కంటే రెండవ తత్వం ఉందా? అబే లేదు, ఆత్మే ఉంది. ఆత్మ కంటే రెండవ తత్వం లేనే లేదు. లేదా? లేదు. ఏకత్వేపి ఒకటే అయిన పక్షంలో శాస్త్ర ప్రణయనాత్, శాస్త్రాన్ని బోధించుట వలన, ప్రణయనాత్ అంటే పంచమీ విభక్తి, బోధించుట వలన, వలనం కంటెని పట్టి పంచమీ విభక్తి, శాస్త్ర ప్రణయనాత్ శాస్త్రంను బోధించుట వలన అనర్థక్యం ప్రయోజనము లేనిదే కదా. అంటే శాస్త్రము, గురువు, శిష్యుడు ఉన్నప్పుడే కదా ప్రణయనము లేక బోధన అనేది ఉంటుంది. ప్రణయనమన్నా బోధనన్నా ఒక్కటే. వాళ్ళే అంటున్నారు అది. అయ్యా మీకు ఆత్మ ఒక్కడే, పురుషుడు ఒక్కడే, ఏకమేవ అద్వయం బ్రహ్మ. అక్కడ గురువుగారు లేరు, శిష్యుడు లేడు, శాస్త్రం లేదు, బోధించేవాడు లేడు, బోధ తీసుకునేవాడు లేడు, ఫలం లేదు, క్రియ లేదు, ప్రయోజనం లేదు, కారకం లేదు, ఏవీ లేవు. ఉన్నదంతా పురుషుడే పారమార్థికంగా. అక్కడ రెండవ తత్వం లేదు కదా. ఉందా లేదా? లేదండి. లేనప్పుడు ఏకత్వేపి ఒకటే అయిన పక్షంలో, ఏకమేవా అద్వయం బ్రహ్మ అనే పక్షంలో శాస్త్ర ప్రణయనాత్ శాస్త్రమును బోధించుట వలన అనర్థక్యం ప్రయోజనము లేనిదే అగును కదా. ఎప్పుడైతే ఈ విధమైన మల్టిప్లిసిటీ, ప్లూరాలిటీ, శాస్త్రము, గురువుగారు, శిష్యుడు, పుస్తకాలు, దశోపనిషత్తులు, స్వామీజీ, మరో గురువుగారు నేర్చుకోవడము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ప్రణయనము లేక బోధన ఉంటుంది. శాస్త్ర ప్రణయనము అంటే శాస్త్రాన్ని బోధించడము అనర్థకము, ప్రయోజనము లేనిది అని చెప్పాలి. మనం ఏం చెప్పాలి? శాస్త్రము సార్థకము ఉండాలి అని బోధించాలి. ఫైనల్గా శాస్త్రం అనర్థకం అయితే ఈ భగవత్పాదులు ఈ భాష్యాలన్నీ వ్రాయడం ఎందుకు, మనం చదవడం ఎందుకు, వీటిని మళ్ళీ సమీక్షలు చేసుకోవడం ఎందుకు, మననం చేసుకోవడం ఎందుకు? 10వ సిద్ధాంతం సంగ్రహం. అభావాత్ లేకపోవట వలన. ఏం జవాబండి ఇది? వాళ్ళు అడిగిన ప్రశ్నకి అభావాత్ అన్నారు. అంటే లేకపోవటం వలన. ఏమిటి లేదో చెప్పండి గురువుగారు, దేని అభావము వివరిస్తున్నారు. శాస్త్రము, ప్రణేత్ర ప్రణయనము చేసే ఆయనను ప్రణేత్ర అంటారు. ప్రణేత్ర అంటే బోధించే గురువు గారు. ఆదిషు శిష్యుడు, ఆ సరంజామ, ఆ సెటప్ అంతా మొదలైనవి ఇచ్చా, మరియు తత్ఫలార్థిషు ఆ శాస్త్ర ప్రయోజనాన్ని కోరేటటువంటి శిష్యుడు, సత్సు ఉన్నప్పుడే శాస్త్ర ప్రణయనం, శాస్త్రం బోధించుట. అనర్థకము లేదు, అనర్థకముంది, సార్థకము, అనర్థకం వా ఇది అని వికల్పన స్యాత్. యూ కెన్ డైకోటమైజ్. యూ కెన్ సే yes, it has got a meaning and utility. No, it doesn't have any meaning. Only when you have a situation where you have the Shastra, you have the teacher, and you have the taught, and you have a fruit out of that. అప్పుడు శాస్త్ర ప్రణయనము అర్థకమా, సార్థకమా, ఇది సరి అయిన శాస్త్రమా, సాంఖ్యశాస్త్రం సరి అయినదా, పరిణామవాదం సరి అయినదా, లేకపోతే వేదాంతం సరి అయినదా, నైయాయికులది సరి అయినదా, లేకపోతే శూన్యవాదం సరి అయినదా, ఈ ప్రయోజనాలు ఏమిటి, డిఫరెన్స్ ఏమిటి, డిస్కషన్స్ అన్నీ ఓన్లీ వెన్ దిస్ ఇన్ సిచ్యువేషన్ when the plurality is accepted. If you accept the plurality, then only the శాస్త్ర ప్రణయనం అనర్థకము, ప్రయోజనము లేనిది,
వా లేక సార్థకము ప్రయోజనము కలిగినది ఇతి అనేటటువంటి కల్పన స్యాత్ భిన్న భావాలు ఉంటాయి. 10వ సిద్ధం ఇంకా కంటిన్యూ చేస్తుంది. కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకోండి. అభ్యుపగతే ఆత్మైకత్వే ప్రమాణార్థః చ అభ్యుపగతః భవతా యదాత్మైకత్వం అభ్యుపగచ్చత తదు అభ్యుపగమే చ వికల్పనానుపత్తిం ఆహ శాస్త్రం. అభ్యుపగమనము అని ఒక కొత్త వాటి తెస్తున్నారు, అందరికీ తెలియదు. అభ్యుపగమనం పదాన్ని తెలుసుకోవాలి. తొమ్మిది ప్రణయనము అంటే తెలుసుకున్నాం, ప్రణేత్ర అంటే తెలుసుకున్నాం. అభ్యుపగమనము అనగా అంగీకారం, యాక్సెప్టెన్స్. టు యాక్సెప్ట్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అభ్యుపగమనం. అభ్యుపగతే ఆత్మైకత్వే, ఆత్మ ఏకత్వాన్ని అభ్యుపగతే అంగీకరించినప్పుడు ప్రమాణార్థ చ అంటే ప్రమాణములు కూడా, అంటే శాస్త్ర ప్రమాణము కూడా అభ్యుపగత భవత అంగీకరించినట్లయినది. యదాత్మైకత్వం అభ్యుపగచ్చత ఎప్పుడైతే ఆత్మ ఏకత్వము అంగీకరించబడినదో అప్పుడు ఇది కూడా శాస్త్రం కూడా అంగీకరించబడినది. అంటే సింప్లీ స్పీకింగ్, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఏకత్వ ఆత్మ, యూ హ్యావ్ ఆటోమేటిక్లీ, ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద శాస్త్రం. ప్రమాణం కూడా అంగీకరించినట్టే. శాస్త్రంలో ఎప్పుడైతే ఆత్మ ఏకత్వాన్ని మనము అంగీకరిస్తున్నామో, ఆత్మ ఏకత్వము నానాత్వము లేదు అని చెప్పి ఒప్పుకుంటున్నాము. అంటే ఒప్పుకోవడం అంటే థియరిటికల్గా ఒప్పుకోవడం కాదు, అనుభవపూర్వకంగా తెలిసినట్లయితే అప్పుడు శాస్త్రం కూడా ఆటోమేటిక్గా అంగీకరించబడినది. తద్యుపగమే తదభ్యుపగమే, ఆ విధముగా అంగీకరించినప్పుడు వికల్పన అనుపపత్తిం, వికల్పనల దానికి పొసగవు, వికల్పనలకు తావే లేదు అని శాస్త్రం శాస్త్రం చెప్తోంది. చూడండి, అభ్యుపగమనం అనే మాటను చాలాసార్లు వాడారు, చేత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు. మళ్ళొకసారి చెప్తున్నాను, వినండి. ఆత్మైకత్వే అభ్యుపగతి, ఆత్మ తాలూకా ఏకత్వాన్ని అంగీకరించిన పక్షంలో ప్రమాణార్థ చ అభ్యుపగత, అభ్యుపగతం అంటే అంగీకారం అభ్యుపగత భవత అంటే అభ్యుపగతం అంగీకారము అయినవి. ఏమిటైనవి? ప్రమాణార్థ, ప్రమాణములు, వాటి తాలూకా అర్థములు, శాస్త్ర ప్రమాణార్థములన్నీ కూడా ఏకత్వాత్మను అంగీకరిస్తే వేదాంత శాస్త్ర అర్థాలను అంగీకరించినట్లే అయింది. యదా ఆత్మైకత్వం అభ్యుపగచ్చత, యదా ఏ విధము ఎప్పుడైతే ఆత్మైకత్వం, ఆత్మ తాలూకా ఏకత్వం అభ్యుపగచ్చత అంగీకారమైనదో, తద్ అభ్యుపగమే అటువంటి అంగీకారమైనటువంటి సిచ్యువేషన్లో వికల్పన అనుపపత్తిం, వికల్పనలకు ఈ శాస్త్రము ప్రయోజనమా నిష్ప్రయోజనమా అనేటటువంటి వికల్పాలు చెప్పడానికి అనుపపత్తిం పొసగదు. ఆహ శాస్త్రం. చూసారా ఎలా వస్తున్నారంటే, శాస్త్రం నిరర్థకమా సార్థకమా అది వాడి డిస్కషన్. శాస్త్రం నిరర్థకమని అంటున్నాడు వాడు సాంఖ్యుడు. నిజమే, ఏకత్వాన్ని అంగీకరించిన పక్షంలో శాస్త్రాన్ని అంగీకరించినట్టే కదా. అంటే అప్పుడు శాస్త్రం కావాలని అర్థం కదా. శాస్త్ర ప్రమాణాన్ని అర్థం చేసుకున్నాను, శాస్త్రం నాకు అర్థమైంది, శాస్త్రాన్ని అంగీకరించారు అన్నారు. శాస్త్రాన్ని అంగీకరించినటువంటి పరిస్థితిలో అభ్యుపగమే అంటే ఆత్మ ఏకత్వాన్ని ఒప్పుకుంటూ అంగీకరించినప్పుడు, శాస్త్ర ప్రమాణాన్ని కూడా అంగీకరించినప్పుడు ఇంకా వికల్పాలకి తావెక్కడుందిరా నాన్న? అక్కర్లేదు. అక్కడ వికల్పాలు సార్థకమా నిరర్థకమా అనే క్వశ్చన్ నాకు లేదు. సో ఇన్ ద కాంటెక్స్ట్ where a person has accepted the truth that there is only one Atma, oneness of the Atma, he has automatically accepted this Shruti or Veda. In such a situation, when the truth is accepted and this truth talaka pramanam kuda
యాక్సెప్ట్ అయినప్పుడు ఆ శాస్త్రం నిరర్థకమా సార్థకమా అనే వికల్పాలతో నీకేం పని ఉంటుందిరా? ఆహా శాస్త్రం, శాస్త్రం చెప్తోంది. ఆహా అంటే బోధిస్తోంది అని అర్థం. దానికి ఒక కొటేషన్ పట్టుకొస్తున్నారు. ఎత్ర తు అస్య సర్వాత్మైవాభూత్ తత్కెనకం పశ్యేత్ తత్కెనకం జిఘ్రేత తత్కెనకం మన్యేత్ అంటూ బృహదారణ్యకంలో 2-4 పద్యాలలో ఒక బ్యూటిఫుల్ జీవ బ్రహ్మ ఏకత్వాన్ని బోధించే అద్భుతమైనటువంటి మంత్రము డిస్కషన్స్ ఉన్నాయి. అదే తీసుకొస్తుంది. ఎత్రా యస్మిన్ కాలే, ఏ సమయం నందు, తూ కానీ, అంటే ఇంతకుముందు డిస్కషన్ అయిన తర్వాత తూ కానీ అస్య ఏదో అటువంటి పురుషునకు ఎత్రా ఏ సమయం నందు సర్వం అంతా కూడా ఆత్మ ఏవ అభూత్, ఆత్మయే కూర్చుందో అంటే ఇంక ఏమీ లేదు, ఉన్నదంతా ఆత్మే అని అంటున్నాడు. ఇప్పుడు ఎత్రా యస్మిన్ కాలే, యస్మిన్ కాలే అస్య అతనికి, తూ కానీ, త్వస్య అంటే తూ అస్య, తూ కానీ అస్య అతనికి ఎత్ర యస్మిన్ కాలే ఏ కాలమునందు సర్వాత్మ సర్వం అంతా కూడా సృష్టి మొత్తం ఏ చిన్న పరమాణు దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఏ చూపించినా ఏమిటిది? ఆత్మ 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 ఇవ భూత్ తత్. అటువంటి సిచ్యువేషన్లో కేన కం పశ్యేత, కేన అంటే తృతీయ విభక్తి, దేని చేత, కం కేన అంటే థర్డ్ తృతీయ, కమ్ అంటే దేనిని ద్వితీయ విభక్తి, దేనిని, కేన కం పశ్యేత్ దేనితో దేనిని చూస్తాడు? ఉన్నదంతా ఆత్మే అయిపోయిందండి. అప్పుడు చూచేవాడు చూడబడేది చూపు అనేటటువంటి విభజన లేదు కదా. అంటే దృశ్యము ద్రష్ట ఆ ప్రమాణము అనేటటువంటివి లేవు కదా. జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అనేటటువంటివి లేవు కదా. జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అనేది జ్ఞానేంద్రియాలకు చెప్తాము, కర్మేంద్రియాలకి చేసేవాడు చేయబడేది చేసే కర్మ అని కర్మేంద్రియాలకు చెప్తాము. త్రిపుటి ఎలాగైనా చెప్పవచ్చు, జ్ఞానేంద్రియాలకు చెప్పవచ్చు, కర్మేంద్రియాలకు చెప్పవచ్చు, అన్నిటికీ కలిపి కూడా చెప్పవచ్చు. ఇటువంటి త్రిపుటి లేదు కదా. సర్వము ఆత్మైవాభూత్, మొత్తం అంతా ఆత్మే కూర్చుంటే అటువంటి స్థితిలో తత్, ఆ స్థితిలో కేనకం పశ్యేత్, కేనకం జిఘ్రేత, కేనకం విజానీయాత్ అంటూ ఛాలెంజ్ చేస్తుంది. శాస్త్ర ప్రణయనాద్యుపపత్తించ, శాస్త్ర ప్రణయనాదిలు, శాస్త్రము ప్రణయనము బోధించడం, ఆది మొదటండి, ఉపపత్తించ పొసగుట, ఆహ చెప్పబడ్డది. ఇప్పుడు చెప్పింది శాస్త్ర ప్రణయనాద్యుపపత్తించ ఆహ. శాస్త్రం ఉండాలి, ప్రణయనం ఉండాలి, ఆది అంటే శిష్యుడు గారు ఉండాలి, ఆ సెటప్ అంతా ఉండాలి అని ఉపపత్తిం అంటే పొసగును అనే విషయం చెప్పబడుతుంది. ఎప్పుడు చెప్పబడుతుంది? అన్యత్ర, ఆన్ ది అదర్ హ్యాండ్, పరమార్థ వస్తు స్వరూపాత్, ఒక్కటే అయినటువంటి ఆ అబ్సల్యూట్ రియాలిటీ స్వరూపమునందు అవిద్యా విషయే, అవిద్య అనే డొమైన్లో అవిద్యా కార్యంగా యత్రా యస్మిన్ కాలే ద్వైతమివ భవతి, ద్వైతము వలె కనిపిస్తుందో అప్పుడు శాస్త్రం కావాలి, ప్రణయనం కావాలి, ఆ ప్రణయనాదులన్నీ కావాలి, అవన్నీ ఉపపత్తి పొసగుతాయి. హౌ ఈజ్ ఆన్సరింగ్? నౌ దెర్ ఈజ్ ఎ టూ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ శాస్త్ర. డూ యూ రిక్వైర్ ద శాస్త్ర ఆర్ నాట్? శాస్త్రము గురువు గారు ప్రణయనము ఆదులు ఉండాలా వద్దా? శిష్యుడు నేర్చుకోవడము బోధన ఇవన్నీ ఉండాలా వద్దా? ఎప్పుడైతే సర్వము ఆత్మే అని తెలుసుకున్నాడో అప్పుడు ఆత్మ కంటే భిన్నంగా ఏది లేదని అంగీకరించాడంటే శాస్త్రాన్ని ఆల్రెడీ అర్థం చేసుకుని ఆ శాస్త్ర ప్రమాణాన్ని మననం చేసి నిధిధ్యాసన చేసి అర్థం చేసుకుని ఒప్పేసుకున్నాడని అర్థమైపోయింది. అప్పుడు వికల్పనలకు తావే లేదు అంటే అప్పుడు శాస్త్రం ఎలాగో ప్రమాణం కావాలని తేలిపోయింది. ఇక ఆన్ ది అదర్ హ్యాండ్ ఎత్ర హి ద్వైతమివ భవతి, ఎక్కడైతే ద్వైతాన్ని చూస్తూ ఉంటాడో ప్లూరాలిటీని చూస్తూ ఉంటాడో అప్పుడేంటవుతుంది? శాస్త్రము ప్రణయనము ఆదులు ఉపపత్తిం అంటే పొసగుట, పరమార్థ వస్తు స్వరూపాత్ అవిద్యా విషయే ద్వైతమివ ఎత్ర భవతి. ఎప్పుడైతే పరమార్థ వస్తు స్వరూపమైనటువంటి ఏకాత్మయందు అవిద్యా విషయంగా వీడు ప్లూరాలిటీగా చూస్తున్నాడో అప్పుడు మస్ట్గా వీడికి శాస్త్రం ఉండాలి. ఎందుకు? ఆ అవిద్యా విషయము అధ్యారూపము,
ఆ అవిద్యలోంచి వీడు బయటపడి జ్ఞానంలోకి రావాలి అంటే వీడికి శాస్త్రము కావాలి, శాస్త్రం బోధించే ప్రణుతుడు కావాలి, బోధించే ఆయన కావాలి. ఆది ఉపపత్తించ ఆ బృహదారణ్యకం మళ్ళీ కోట్ చేస్తున్నా. ఇత్యాది ఈ విషయములు విస్తరణత చాలా డీటెయిల్డ్గా వాజసనేయకే, వాజసనేయకం, వాజసనేయ ఉపనిషత్తు అని కూడా ఇంకొక పేరు. వాజసనేయ ఋషి చెప్పారు కాబట్టి వాజసనేయకే అంటే బృహదారణ్యకే అని. తైత్తిరీయే అంటే తైత్తిరీయ ఉపనిషత్తునందు, అలాగే వాజసనేయకే, కాఠకే అంటారు. అంటే వాజసనేయకే అంటే వాజసనేయ ఉపనిషత్తు అంటే బృహద్. సో వాట్ ఈస్ దట్? అన్నీ ఒక్కటే పరమాత్మే, సర్వము ఆత్మైవా భూతత్కేనకం పశ్యేత్ అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏకత్వాన్ని అంగీకరించావు, నానాత్వం లేదన్నావు. ఏకత్వాన్ని అంగీకరిస్తే శాస్త్రాన్ని అంగీకరించినట్టయింది. అంటే శాస్త్రాన్ని నువ్వు చదివి అర్థం చేసుకుని మననం చేసి నిధిధ్యాసం చేసి ఆ స్థితికి వచ్చావు. శాస్త్రం అవసరమా కాదా? అది నిరర్థకం కాదు కదా, అవసరమనే తెలిపోయింది. అప్పుడు వికల్పన అనుపపత్తి ఆహ శాస్త్రం. ఓకే, టేక్ ది అదర్ సిచ్యువేషన్ ఎత్ర హి ద్వైతమేవ భవతి. ఇందాక వాడెవడు సర్వం ఆత్మైవ భూత్, అంతా ఆత్మగా చూస్తున్నాడు. ఎత్ర యస్మిన్ కాలే ద్వైతమేవ భవతి. ఏ కాలమునందైతే ద్వైతంగా చూస్తున్నాడో, దేని యందు ద్వైతము? పరమార్థ వస్తు స్వరూపాత్, పరమార్థ వస్తు స్వరూపమునందు ఎందువలన చూస్తున్నాడు? అవిద్యా విషయే, అజ్ఞానం వలన ప్లూరల్గా చూస్తున్నాడు. అప్పుడు శాస్త్ర ప్రణయన ఆది ఉపపత్తిం ఆహా, మస్ట్గా శాస్త్రం ఉండి తీరాలి అజ్ఞానాన్ని పోగొట్టడానికి. ఇత్యాది విస్తరణతో వాచస్నేయకే. ఈ విధంగా చాలా డీటెయిల్ డిస్కషన్ అక్కడ మేము బోధించాము. అది కూడా చదువుకోండి, అర్థమై ఉంటుంది మీకు. హి నిశ్చయముగా ఆత్మైకత్వే ఏకత్వ ఆత్మతత్వ, ఆత్మ ఏకత్వే ఆత్మైకత్వే, ఆత్మతత్వము తాలూకా ఏకత్వమునందు శాస్త్ర ప్రణేత్రాదయ అంటే శాస్త్రము, ప్రణేత్ర అంటే గురువు, ఆదయ అంటే శిష్యుడు, అత అట్టి భిన్నా విభిన్నమైనవి నసంతి లేనే లేవు. తదభావే అట్టి భేదములు లేని ఏకత్వంలో ఏవం వికల్పన, ఈ శాస్త్రము ప్రయోజనకార్య కాదా అనేటటువంటివి తర్జన భర్జనలు ఏవ అనుపపన్న పొసగవు అని ముందు చెప్పారు. తదభావే అని. ఆత్మ ఒకవేళ ఒక్కటి కాదు అన్నప్పుడు గురువు శిష్యుడు శాస్త్రము ఉండాలి, తెలియని వాని యొక్క పోతుంది. అభ్యుపగమనము అంటే అంగీకారం. మీరు అన్నారుగా ఆత్మ ఒకటే అయిన పక్షంలో శాస్త్రం ఎందుకు అని అడిగారు కదా, మరి వాళ్ళ వాదన అదే కదా. ఆత్మ భోక్తగాడు, ఆత్మకి అది ఏ విధమైన వికారాలు లేవు, సచ్చిదానందాత్మ ఎప్పుడు నిష్క్రియంగా దీనిగా ఉంటాడు అంటే వాళ్ళు అవును సరే ఆత్మ ఏకత్వం ఒప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఎందుకు శాస్త్రం? అప్పుడు ఈ శాస్త్రంలో ఆత్మ ఒకటే అన్నారుగా, అప్పుడు ఇంక వాడికి శాస్త్రం అక్కర్లేదు కదా అంటున్నారు. అభ్యుపగతే ఆత్మైకత్వే, ఆత్మ ఒకటే మనియా, ఒకటేయా కాదా? ఒకటే. ఆత్మ ఏకత్వాన్ని మీరు అంగీకరించినప్పుడు అభ్యుపగమనము అంటే అంగీకారం, ప్రమాణార్థ చ అభ్యుపగ, ప్రమాణము అంటే శాస్త్రాన్ని అంటే వేదాంత శాస్త్రాన్ని కూడా అభ్యుపగత ఏవ అంగీకరించినట్లే అయిపోయింది. శాస్త్రము బోధించిన పరమ సత్యాన్ని స్వీకరించినప్పుడు శాస్త్రము ఎందుకనే ప్రశ్న ఇంకెక్కడ ఉంటుందిరా నీకు? శాస్త్రాన్ని బట్టే కదా నీకు ఆ నాలెడ్జ్ వచ్చింది. యద ఆత్మైకత్వం అభ్యుపగచ్చత, ఎప్పుడైతే ఆత్మ యొక్క ఏకత్వాన్ని అభ్యుపగచ్చత అంగీకరించావో, అభ్యుపగచ్చత యదా ఎప్పుడైతే అట్టి స్థితిలో, ఏంటవుతుంది అట్టి స్థితిలో? యదాత్మైకత్వం అభ్యుపగచ్చత, ఎప్పుడైతే ఆత్మ తాలూకా ఏకత్వాన్ని నువ్వు అంగీకరించావో అట్టి స్థితిలో తద్ అభ్యుపగమేచ, ఆ ఏకత్వమును అంగీకరించిన పక్షంలో సర్వము ఆత్మయని అనుభవమైనప్పుడు వికల్పన అనుపపత్తి, వికల్పములు పొసగవు, ఆల్టర్నేట్స్ లేవు. ఇది సార్థకమా నిరర్థకమా అనే క్వశ్చనే లేదు. There is only one alternative, that it is సార్థకం. That's why you have accepted it అంటోంది శాస్త్రం. ఆహా శాస్త్రం. బృహదారణ్యక శృతిలో ఒక గొప్ప జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్పే మంత్రాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. ఏమిటది? తస్యతు, తస్య
అంటే తు అస్య, త్వస్య అని ఉంది అక్కడ. తు ప్లస్ అస్య త్వస్య. తు కానీ అస్య అతనికి, ఏకత్వము తెలిసిన జ్ఞానికి, ఎత్రా యస్మిన్ కాలే ఏ కాలమునందైతే జ్ఞానికి, సర్వం ఆత్మైవ ఏవ అభూత్, సర్వము ఆత్మయేని అభూత్ అనుభవమైనప్పుడు, తత్ అతడు కేనా దేనితో, అంటే తృతీయ విభక్తికం దేనిని, ద్వితీయ పశ్యేత్ చూచును, అంతా ఆత్మయే, చూచేవాడు చూడబడేది చూచుట అనే త్రిపుటి విభాగము లేదు కదా ఇత్యాది మొదలైనటువంటి శృతి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అన్యత్ర అట్లుగాక ఆన్ ది అదర్ హ్యాండ్ అవిద్యా విషయే అజ్ఞాన విషయమైన సంసారం నందు పరమార్థ వస్తు స్వరూపాత్, పరమార్థమైన ఆత్మవస్తువు యొక్క స్వరూపము కంటే, పరమార్థ రియాలిటీ ది అబ్సల్యూట్ రియాలిటీ అయిన ఆత్మవస్తువు యొక్క స్వరూపాత్ స్వరూపము కంటే, పంచమీ పరమార్థ వస్తు స్వరూపాత్ పరమార్థమైన ఆత్మవస్తువు యొక్క స్వరూపము కంటే వేరుగా తెలియబడడం ఎప్పుడైతే ప్లూరాలిటీ చూస్తావో, అప్పుడు శాస్త్ర ప్రణయన ఆది ఉపపత్తించ ఆహా, శాస్త్రము బోధన మొదలగును పొసుగును అని కూడా శాస్త్రము చెప్పుతున్నది అని బృహదారణ్యక మంత్రాన్ని ఇంకొక దాన్ని ఉటంకిస్తున్నారు. యత్ర హి ద్వైతమివ భవతి. చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, శృతిలో ఎక్కడైనా ద్వైతము అని రాశారంటే పక్కన ఇవా అని ఉండి తీరుతుంది. అంటే ద్వైతం రియాలిటీలో లేదు కదా, ద్వైతమివ భవతి అన్నారు. ఆ ఇవా అనేది చాలా ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో ద్వైత ఇన్ శాస్త్ర, వేదాంత శాస్త్ర, అద్వైత వేదాంత శాస్త్ర, దెర్ ఇస్ నో ద్వైత. ఎత్ర హి ద్వైతమివ భవతి, ద్వైతమా అన్నట్లుగా అనిపించినప్పుడు, కంటిన్యూషన్ మంత్రం ఏమిటి, అన్యో అన్యత్ పశ్యత్, ఒకడు మరొక దానిని చూస్తాడు. ఎత్ర హి ద్వైతమివ భవతి అన్యో అన్యత్ పశ్యత్, అన్యో అన్యత్ జిఘ్రేత, అన్యో అన్యత్ మన్యేత అంటుంది ఆ మంత్రం ఉంటుంది. ఎత్ర ఎత్ర హి ఎలా, కానీ ఎత్ర యస్మిన్ కాలే ఎప్పుడైతే ద్వైతమివ ప్లూరలా అన్నట్టుగా భవతి అవుతుందో, అన్యో అన్యత్ పశ్యేత్, అన్యుడు ఒకడు ఇంకొక దానిని చూస్తాడు ఇత్యాది విషయములు విస్తరణత వాజస్నేయకే, విస్తారంగా ఆ వాజస్నేయక ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు నందు చెప్పబడింది. ఏ కాలమునైతే భేదము ఉన్నదా, ద్వైతము ఉన్నదా అన్నట్లు భాషిస్తోందో, అప్పుడు ఇతరుడు ఇతరమును చూచును ఇత్యాది విషయములు విస్తారముగా శృతిలో చెప్పబడ్డాయి. సారాంశం ఏమిటి ఈ డిస్కషన్ ప్రకారం? ఆత్మ యొక్క ఏకత్వము, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మము అద్వితీయము అనేటి అనుభవంలో శాస్త్రాన్ని అంగీకరించినట్లే అయిపోయింది. అంటే శాస్త్రము నిరుపయోగము కానే కాదు. తెలుసుకున్న జ్ఞానికి శాస్త్రము, గురువు, శిష్యుడు వినయముగా సేవించుట అనేవి నిరర్థకము అనరాదు. ఎందుకు? ఆ స్టేజ్కి ఎలా వచ్చాడు? అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చాడు. అవి నిరర్థకము కాదు అని రాయాలి. అనేవి నిరర్థకము కాదు. ఎందుకు? శాస్త్రాన్ని అంగీకరించాడు కదా. అంగీకరించాడంటే అది సార్థకము అనేటటువంటిది అర్థమైంది కదా. ఎప్పుడు భిన్న భావన, నానాత్వము వ్యావహారికంగా వ్యక్తి ఉంటాడో అప్పుడు జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలియని స్థితిలో పరమార్థ వస్తువునందు భిన్నత్వాన్ని చూస్తాడు. శాస్త్రము, గురువు, బోధన, శిష్యుడు, తెలుసుకొనుట అనే త్రిపుటి అన్ని సార్థకమే. అంటే రెండు విధములుగా కూడా శాస్త్రజ్ఞానము సార్థకమే. జ్ఞానము కలుగుట కూర. మూడు భాగాలుగా చెప్పుకుంటా ఉన్నాం కదా, రెండు భాగాలు అయ్యాయి. మూడవ భాగంలో అత్ర చ విభక్తే విద్యా విద్య పరాపరే ఇది ఆదౌ ఏవ శాస్త్రస్య అతో న తార్కికవాద పట ప్రవేశో వేదాంత రాజ ప్రమాణ బాహుగుప్తే ఇహ ఆత్మైకత్వ విషయ ఇది ఏతేన అవిద్యాకృత నామరూపాది ఉపాధికృత అనేక శక్తి సాధనకృత భేదవత్వాత్ బ్రహ్మణ సృష్ట్యాది కర్తృత్వే సాధనాద్యభావో దోష ప్రత్యుక్తో వేదితవ్య పరై ఉక్త ఆత్మానర్థకర్తృత్వాది దోష. చాలా చక్కనే, అది చాలా సింపుల్ కూడా, ఇదే కష్టం. అత్ర చ
అంటే ఈ ఉపనిషత్తులో కూడా, ఈ ఉపనిషత్తు దేనికి చెందినది? అథర్వవేదం. అథర్వవేదంలో చెందినటువంటి ముండకోపనిషత్తులో చెప్పారు. ఆదౌ ఏవ, మొట్టమొదటిలోనే, శాస్త్రస్య శాస్త్రమునకు విద్యా పరావిద్య జ్ఞానము అని, అవిద్యే అవిద్య అజ్ఞానము అని, పరా అపర అనే విద్యల్ని విభక్తే విభాగం చేయబడినది. ముండకంలో ఒకటవ ముండకంలో 1వ ఖండంలో 4వ మంత్రం పరావిద్య అపరావిద్య 114లో వస్తుంది. అక్కడ అత్ర చ అంటే ఇక్కడే, అంటే ఈ ఉపనిషత్తునందే, అంటే ఈ అథర్వవేదీయ ఉపనిషత్తు అయిన ముండకోపనిషత్తునందే, ఆదౌ ఏవ మొదటిలోనే, శాస్త్రస్య శాస్త్రానికి, విద్యా పరా శాస్త్రమునకు, విద్య అంటే పరావిద్య అని ఒకటి, అవిద్య అంటే అపరావిద్య అని ఒకటి, 2 విభాగాలు చేయబడ్డాయి. కనుక పరావిద్యను తెలిస్తే శాస్త్రాదులు నిరర్థకం. అంటే పరా అని అనుకోకూడదు. అంటే పరావిద్యను తెలిస్తే వాడు ఆల్రెడీ బ్రహ్మను తెలుసుకున్నాడు కదా, నిరర్థకము కాదు. తెలియని వాడికి ఎలాగూ కావాలి. అందువలన వేదాంతరాజ ప్రమాణ బాహు, వేదాంతరాజ ప్రమాణ బాహు అన్నారు. రాజదంతము అన్నాను. అంటే ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ ట్రూత్. దంతరాజము అనమాట. రాజదంతము అంటే దంతరాజము. రాజ విద్య రాజగుహ్యం. రాజవిద్య అంటే విద్యారాజము, పాణిని గారి సూత్రం. రాజదంతము అంటే రాజవిద్య, దంతరాజము ముఖ్యమైన దంతము. రాజవిద్య రాజగుహ్యం గుహ్యరాజము, విద్యారాజము ముఖ్యమైన విద్య, ముఖ్యంగా గుహ్యమైన విద్య అనే అర్థంలో రాజప్రమాణ అంటే ప్రమాణ రాజ, అంటే వేదాంత ప్రమాణం అనే రాజుగారు. రాజప్రమాణ అంటే రాజప్రమాణ అంటే ప్రమాణ రాజ, ప్రమాణమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆ వేదాంత అనే రాజుగారి బాహువులచే గుప్తే రక్షించబడుతున్న ఆత్మైకత్వ విషయే, ఈ అద్వయ ఆత్మ అనే విషయము. అద్వయ ఆత్మలో వ్యత్యాసాలు లేవు అంటే జ్ఞానము అనేటటువంటి ఓ దేశానికి రాజుగారు ఉన్నారు. ఆయన పేరేమిటి? వేదాంత ప్రమాణం గారు. వేదాంత ప్రమాణం అనే రాజుగారి బాహువులలో ఇదంతా రూపించి ఒక పొయిటిక్గా చెప్తున్నారు. గుప్తే రక్షించబడుతున్నటువంటి ఆత్మ ఏకత్వ విషయే తార్కికవాదములైనటువంటి సాంఖ్య నైయాయికాదులు అనే భటాభటులకు ప్రవేశము లేదు. వేదాంత ప్రమాణమైన రాజుగారి రక్షణలో ఉండేటటువంటి అద్వయ ఆత్మ విషయము అనే జ్ఞానం అనేది దేశంలో తార్కికవాదులైనటువంటి సాంఖ్య నైయాయికాదులు అనేటటువంటి సాధారణ భటులకు ప్రవేశము లేదు. నో ఎంట్రీ. ఏతేనా ఇటువంటి విభాగముచే అవిద్యాకృత, అవిద్యచే కల్పించబడినటువంటి నామరూపములు మున్నవో ఉపాధికృత, ఉపాధులచే చేయబడిన అనేక చాలా శక్తులనే సాధనములచే కృత కల్పించబడిన భేదవత్వాత్, భేదములు ఉండనే ఉన్నాయి. ప్లూరాలిటీలో భేదాలకి ఏమిటి కొదవ? ప్లూరాలిటీలో ఇటువంటి విభాగం ఏమిటి? ఏ విభాగము? ఇదిగో విద్యలో అవిద్యచే కల్పించబడినటువంటి నామరూపాలు మొదలైనటువంటి ఉపాధులచే చేయబడిన అనేక భేదములు, శక్తులనే సాధనాలు కల్పించబడ్డాయి, భేదాలు ఉండనే ఉన్నాయి అంటూ పోయిటిక్గా వివరించారు. ఇక్కడ చూసాము. మొదట ఏం చూసాము దాంట్లో? ఏతేనా ఈ విభాగంలో అవిద్యాకృత నామరూప ఆద్యుపాధికృత అనేక శక్తి సాధనకృత భేదవత్వాత్ వరకు చూసాం. బ్రహ్మణ బ్రహ్మయందు, బ్రహ్మణ పరబ్రహ్మకు సృష్టి స్థితి లయములను కర్తృత్వే చేయుటయందు సాధనాలు ఉపాదానము మొదలైనవి లేవు అని మీరు అన్నారు. బ్రహ్మ ఏదైనా సృష్టి చేయాలంటే ఆయనకి ఏ మెటీరియల్ లేదు కదండి అన్నారు. మెటీరియల్ లేకపోవడం ఏమిటి? ఎన్ని రకాలైనటువంటి మెటీరియల్స్ ఈ అవిద్య వల్ల కల్పించబడ్డాయి. అవే మెటీరియల్స్. దోష అద్వైతవాదముపై సాంఖ్యులు మొదలైన ద్వైతవాదులు లేవనెత్తిన దోషమునకు ప్రత్యుత్తరము జవాబు ఇయ్యబడినదని వారు వేదితవ్యా, తెలియవలెను. దే అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ నెగేటెడ్ ది సిచ్యువేషన్. పరమాత్మకు ఏ సాధనములు లేవు, సృష్టి ఎలా చేశాడు
అని ఒక దోషాన్ని ఆరోపించారు. పరమాత్మ ఎప్పుడైతే వివర్తమైనాడో ఈ అవిద్యా విషయం వలన ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు పుట్టాయి. ఆ పదార్థాల వలన సృష్టి జరిగింది. అందువలన పదార్థాలు లేవు అనేటటువంటి విషయాన్ని మీరు తీసుకోవద్దు. ప్రత్యుత్తరం జవాబు మీకు గట్టి జవాబు ఇచ్చాము. ఆత్మ అనర్థ కర్తృత్వాది, తనకు తానే హాని చేసుకుంటున్నదండి. ఈ సృష్టిని తయారు చేసి పరమాత్మ తానే హాని చేసుకుంటోంది అని అన్నారు కదా. ఆ దోషహచ, ఆ దోషము కూడా పరయుక్త, పరాస్తమైనవి, తొలగిపోయినవి. సచ్చిదానంద బ్రహ్మము వ్యావహారికంగా వివర్త ఉపాదానము. ఎలా తొలగిపోయాయండి? ఆత్మ యొక్క ఏకత్వ స్థితిలో రెండవది ఏ లేదు, నానాత్వం లేదు, జగన్మిథ్య. కాబట్టి పరమాత్మ అనే జగత్ కారణం అనే బాధ లేదు. పారమార్థికంగా చూశామా జగన్మిథ్య. జగన్మిథ్య అంటే రెండవది లేదు. రెండవది లేనప్పుడు జగత్ కారణం అనలేదు. పరమాత్మకేమో సాధనాలు లేవు, అందువల్ల కారణం అది సృష్టి ఎలా చేస్తాడు? లేకపోతే పరమాత్మ తనను హాని చేసుకుంటున్నాడు, ఇలాంటివి చెప్పక్కర్లేదు. వెన్ యూ యాక్సెప్ట్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది పరమాత్మ, వెన్ యూ యాక్సెప్ట్ జగన్మిథ్య అండ్ ది బ్రహ్మ సత్యం అనేటటువంటి స్టాండ్ పాయింట్లో ఆత్మ ఏకత్వ స్థితిలో రెండవదే లేదు, నానాత్వం లేదు, జగన్మిథ్య. అప్పుడు జగత్తు పరమాత్మ నుంచి పుట్టనే లేదు. జగత్తు పుట్టనే లేదంటే పరమాత్మ ఎందు సాధనాలు లేవు, పరమాత్మ హాని చేసుకుంటున్నాడు అనే దోషాలు ఎలా ఉంటాయి? ఉండవు. పరమాత్మ జగత్ కారణం కానే కాదు అనేదే లేదు. ఓకే, వ్యావహారిక దృష్టిలో చూస్తే నానాత్వం ఉన్నప్పుడు ఉపాదానములు సాధనాలు ఉండనే ఉన్నాయి. ఇదిగో ఒక్కసారి వ్యావహారిక దృష్టికి వచ్చావు, ఈ నానాత్వంలో ఈ ప్రపంచంలో అవిద్య వలన రకరకములైనటువంటి ఉపాదానాలు కల్పించబడి ఉన్నాయి. పరమాత్మ పరిణామము చెందినది కదా, తనకు హాని చేసుకున్నట ఎలాగా అని చెప్పవలసిన బాధ లేదు. ఇక్కడ పరిణామము చెప్పబడటం లేదు. పరమాత్మ వ్యావహారికంగా వివర్త ఉపాదానము అంటే తనలో ఏ మార్పు లేకుండా, తనకు ఏ హాని చేసుకోకుండా సృష్టి జరిగింది అని మేము చెప్తున్నాం. అంచేత మీ రెండు ముఖ్యమైన డౌట్స్ ఆన్సర్ అయిపోయాయి అన్నారు. ఇంకొక చిన్న బిట్ ఉంది, నెక్స్ట్ టైం 4 భాగాలుగా పెట్టుకున్నాం. 3 భాగాలు చూసాము, 4వ భాగాన్ని ముగించుకుందాం.